మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకా మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. సామాన్యులపై దాడులకు తెగబడింది గంజాయి బ్యాచ్. సిటీ కేబుల్ ఉద్యోగులపై గంజాయి బ్యాచ్ దాడి చేసింది. సిటీ కేబుల్ ఆఫీస్లో విధ్వంసం చేసింది. ఈ బ్యాచ్ దాడిలో పలువురు సిటీ ఉద్యోగులకు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. గంజాయి బ్యాచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా నేను తోసుకునే సైడ్ కరెక్ట్గా వచ్చాను. ఆ ముగ్గురులో ఒక అతన్ని నా మీదకు తోసేసి మమ్మల్ని నన్ను మా ముగ్గురు కానీ నువ్వు కొడతానికి వచ్చావా అని ఆ ముగ్గురు ఏకమైపోయి నన్ను కొట్టేశాడు. కింద పడేసి కొట్టేశాడు. ఇదంతా ఈ లోపల ఆయన తప్పిస్తానికి ఆయన వచ్చాడు. ఇంకా మాట్లాడాను ఏం తెలియదు. ఆడు మట్టికి ముందు ముగ్గురు ఆడు ముందు పోరాడుకుంటున్నారు. ఆ టైంకి నేను వెళ్ళి అక్కడ పక్కకే నాకు తెలియదు ఉన్నారు. సుమారుగా 6:30 నుంచి 7 ఆ టైంలో ఏంటంటే నేను ఆఫీస్లో ఉన్నాను. ఈలోపు మా కుర్రాళ్ళు ఏంటో అలజడి కింద అలజడి జరుగుతుందని చెప్పినేసి బయటకు వచ్చి వచ్చేసరికి ఏమైందంటే ఒక ముగ్గురు కుర్రాళ్ళు మా వాళ్ళని స్టాఫ్ని కొట్టేస్తున్నారు. బీభత్సంగా కొట్టేస్తా ఉంటే అందులో ఈ సాయి అనే అతను గబగబా పరిగెత్తుంటా పైకి వచ్చాడు. 2nd ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది. పైకి వచ్చాడు. పైకి వచ్చేసరికి ఏంటి జరుగుతుందని చెప్పి నేను బయటకు వచ్చేసరికి వాళ్ళు ఎంటపడుతున్నారు అనమాట కొట్టేయడానికి. అతను పంపించండి బయటికి అని చెప్పినేసి ఎగబడుతుంటే ఇక నేను వాళ్ళని ఆపేసి ఏంటి గొడవ అని చెప్పినేసి పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వెంటనే ఈ సార్ వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. స్టేషన్కి తీసుకెళ్లారు సార్. ఇక్కడ అందరూ ట్రీట్మెంట్ చేయించడం కోసం మేము ఇక్కడ హాస్పిటల్లో తీసుకొచ్చాం అనమాట. వాళ్ళు బాగా మత్తులో ఉన్నారు. ఎలా పడితే అలా కొట్టేశారు. పాపం రక్తం వచ్చేలా కొట్టేశారు. ఇతనికి మొహం అంతా కూడా చూడండి ఎలా అయిపోయిందో. ఈయనకైతే అసలు కనపడకుండా తగిలిన దెబ్బలు. ఇలా పిడిగుద్దులు అసలు ఇది కూడా చొక్కా చింపేసి కింద పడేసి చెత్త కొట్టేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. అసలు వీళ్ళు వాళ్ళకి ముఖపరిచయం కూడా లేదండి. ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. వాళ్ళు అంతమంది వచ్చేసారు. గొడవ చేసేసారు అన్నమాట. నేను ఆఫీస్లో కూర్చుంటే మా ఆఫీసు సెల్ షాప్ మూల మీద ఏదో గొడవ జరుగుతుందని చెప్పేసి అక్కడ ఆటో స్టాండ్లో ఉన్న అతను వచ్చేసి మీ ఆఫీసర్ కూడా అతను కొడుతున్నారు ఎవరంటే నేను అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళేసరికి చూస్తే మా ఆఫీస్ పైన మామూలుగా అతను అటెండర్గా పనిచేస్తాడు శ్రీపతిరావు గారు అని చెప్పేసి అతను కొడుతున్నారని చెప్పేసి అని చెప్పి నేను పిలిచి ఇద్దరు విడదీశాను. విడదీస్తుంటే నేను అసలు ఉన్నాయి చేసుకున్నది లేదు. చుట్టూ 100 మంది దాకా ఉన్నారు. చేసుకున్నది కూడా లేదు. నేను వెళ్ళి ఇద్దరు విడదీస్తూ ఉండగా నువ్వేంట్రా కొడుతున్నావు అని చెప్పేసి పిడిగుద్దులు గుద్దేసి కొట్టేస్తుంటే ఎవరు కూడా అక్కడ ఎవరు కూడా దగ్గర రావట్లా. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో ఈ గంజాయి బ్యాచ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ ఇదే తాలూకు ఘటనలు చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది ఇక్కడ మచిలీపట్నంలో? ఏంటి అప్డేట్స్? అది మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నంలో ఇప్పటికే మద్యం ఏర్లై పారుతుంది. ఇక మద్యంతో పాటు ఇప్పుడు గంజాయి కూడా విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో గంజాయి బ్యాచ్ వేరంగా సృష్టిస్తున్నారు. గత రాత్రి ఏదైతే మచిలీపట్నం కోనేరు సెంటర్ సమీపంలో ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. సిటీ కేబుల్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఇంటికి వెళ్లే సమయంలో అరటిపళ్ళు కొనుక్కున్న సమయంలో ఇక్కడ ఒక గొడవ జరుగుతుంది. వారు వచ్చి అతని మీద పడడంతో ఎందుకు తనపై పడ్డారంటూ కూడా సిటీ కేబుల్ ఉద్యోగి చలపతి ప్రశ్నించారు. దీంతో ఒకసారిగా రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ అతనిపై తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన మిగిలిన సిటీ కేబుల్ సిబ్బంది పైన కూడా దాడి చేశారు. అంతటితో ఆగకుండా సిటీ కేబుల్ కార్యాలయాల్లో కూడా వెళ్లి విధ్వంసం సృష్టించిన పరిస్థితి కనబడుతుంది. వారి దాడిలో మొత్తం సిటీ కేబుల్కి సంబంధించిన 4 సిబ్బంది వరకు కూడా గాయపడిన పరిస్థితి. అయితే స్థానికులు దీని మీద సమాచారం అందుకుని పోలీసులకు ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పిలిచేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కూడా గంజాయి బ్యాచ్ పోలీసులపై తీవ్రంగా తిరగబడినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇది మంత్రి ఇలాకాలో జరగడంతో ఇది కేవలం గంజాయి కాదు, మద్యం మత్తులు ఎలా చేశారంటూ కూడా దాన్ని తప్పిపుచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని ఒక ముగ్గురిని అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించుకుని తీసుకెళ్లి పోలీసులు అంటే ఏదైతే ప్రస్తుతం స్టేట్ లో కొనసాగుతున్న ఒక ట్రెండ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే వీళ్ళందరినీ కూడా నడుచుకుంటూ కూడా పోలీస్ స్టేషన్ దాకా తీసుకుని వెళ్లారు. అంటే ఇట్లాంటి ఘటనలు పాల్పడకుండా ఉండడానికి మేము ఇట్లా చర్యలకు పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మద్యం మత్తులో చేశారనేది ఒక డైవర్షన్ లో భాగంగా చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్ చాలా తీవ్రంగా రెచ్చిపోతున్న పరిస్థితులు ఈ ఘటనకు చాలా ప్రత్యక్ష ఉదాహరణగా చెప్తుంది. రైట్ అశోక్.